వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామస్తులు మండల విభజనలో తమ గ్రామానికి అన్యాయం జరిగిందని బంద్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్ చేశారు. గ్రామస్తులు రోడ్లను కూడా తాత్కాలికంగా మూయించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మండల సాధన సమితి సభ్యులు, గ్రామ ప్రజలు కలిసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని అధికారులకు కట్టుబడి సమస్యను పరిష్కరించమని విజ్ఞప్తి చేశారు. నుంచి కూడా బాపులదొడ్డి, పులికానమ, చిన్న తుమ్మలము, మేగడోన, పీగలగొట్టు, గవ్వుగెట్టు, మరి నెమిలికల్లు గ్రామాలు కూడా మా గ్రామంలో కలుస్తా అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మా గ్రామాన్ని మండలం చేస్తే ఒక వలసలు నివారించడానికి అవకాశం ఉంటుంది, పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది, గ్రామాల అభివృద్ధి వైపు పయనించడానికి అవకాశం ఉంటుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా డిమాండ్ని మరి పాలకులైతేనేమి, అధికారులు అయితేనేమి గుర్తించి మా మండలాన్ని కంపల్సరీగా మండలం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. మరి సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తుంది, అదే భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది. మా గ్రామానికి కోపం వస్తే వచ్చే ఎన్నికలు బహిష్కరిస్తాం. మండలం సాధించే వరకు ఈ పోరాటం ఆగుదని ఈ సభాముఖంగా చేస్తున్నాను. రాబోయే రోజుల్లో అన్ని యువకులని ప్రజలని ఉన్నా కూడా అప్పుడు మినిస్టర్లు ఇది చేసి రాత్రికి రాత్రే పెద్ద తుమ్మలం లిస్టులో నుంచి తీసేసి పెద్ద కడుపుని ప్రకటించుకున్నారు. ఇప్పుడు కంపల్సరీ 3 మండలాలు అవుతాయి, 4 మండలాలు అవుతాయి అని చెప్పేసి మా ఊరిని మేము 1.5-2 నెలల ముందే మేము మేల్కొన్నాము. కానీ రాజకీయ నాయకులందరూ లేదు మీకు వస్తుంది చేస్తుంది అని చెప్పేసి మాకు చాలా అన్యాయం జరిగినట్లే మేము భావిస్తున్నాం మా గ్రామానికి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడున్న నాయకులు కూడా ఈ మండలం చేయకూడదని చెప్పి కుట్రగంటున్నారని చెప్పి వస్తున్నాయి. అది మనకంటూ తెలియదు, అది ఎవరు ఏం ఊహగానం ఉందో ఏం లేదో, కానీ ఇంతకంటూ మా గ్రామానికి అన్యాయం జరిగింది. ఇప్పుడైనా ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకునికి ఉనికినిచ్చిన గ్రామం మా గ్రామం. మళ్ళా ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఉనికిని కాపాడుకోవాలంటే వాళ్ళ కోసం మేము ఇన్ని రోజులు కష్టపడ్డాము. మా కోసం ఈసారి రాజకీయ నాయకులు ఖచ్చితంగా మేల్కొని మాకు వెన్నదన్నుగా ఉండి మండలం వచ్చే వరకు వారు కూడా మాకు అండగా ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు నాయకులందరూ. చిత్తూరు జిల్లా కొత్త క్రీడా అధికారిగా ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి జిల్లా నుండి బదిలీపై చిత్తూరుకు వచ్చినట్లు, గతంలో కూడా చిత్తూరు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. చిత్తూరులోని క్రీడా రంగాన్ని ప్రతి విభాగంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన తన వంతు కృషి చేస్తానని ఉదయభాస్కర్ చెప్పారు. 15 నుంచి 16 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేశాను. ఇక్కడ బాస్కెట్బాల్ కోచ్గా వర్క్ చేశాను. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ సంబంధించిన సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించి క్రీడాకారులకి ఉన్న అవకాశాలని ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళకి అందుబాటులో వచ్చేట్లు ప్రయత్నం చేస్తాను. జిల్లాను క్రీడా అభివృద్ధిలో ముందుకు తీసుకోవాలి. జిల్లాను క్రీడల దీంట్లో మనము ముందు తీసుకువేయడానికి అన్ని క్రీడా సంఘాలు, మళ్ళీ ఎస్జేఎఫ్, మళ్ళీ మిగిలిన స్పోర్ట్స్లో అందరితో సహాయ సహకారాలు తీసుకుంటూ. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాదం త్రుటిలో తప్పింది. చెత్తను ఎక్కువగా లోడుతో ట్రాలీలో తీసుకెళ్తుండగా ట్రాలీ అదుపు తప్పి నిలబడింది. డ్రైవర్, కార్మికులు వేగంగా ఆటో నుంచి దూకడం వల్ల గాయాలు తప్పించుకున్నారు. అధిక లోడుతో పని చేయాల్సిన పరిస్థితి అధికారులకు ఒత్తిడి కారణమని కార్మికులు సంఘాలు ఆరోపిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నా ప్రాణాల పాయానికి ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? దీనికి కమిషనరే బాధ్యుడు. ఈ కమిషనరే ఈ మాదిరి మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నది. తీసుకుంటా ఏం మాట్లాడాలి?
వస్తున్నారు సార్. ఓకే మాట్లాడండి. గత వారం రోజుల నుంచి రాజంపేట ప్రాంతంలో వర్షాలు తీవ్రమైనాయి. ఎందుకంటే రాజంపేట కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు అధికమైనాయి. ఈరోజు మున్సిపల్ కార్మికులకు చెత్త బండ్ల మీద గతంలో తక్కువ లోడ్తో బండి కెపాసిటీ పెట్టి లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక 4-5 రోజుల నుంచి కమిషనర్ గారు బండి ఫుల్ కాలేదని చెప్పి ఒత్తిడి పెడతాడు. కార్మికుల పైన లోడ్ ఫుల్ చేయకపోతే మీ అందరూ కూడా జీతాలు పెట్టను అటెండ్ బెదిరిస్తాడు. కమిషనర్కి వచ్చి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా కమిషనర్ ఇక్కడికి వచ్చి పరిశీలించకుండా నేను లేను, ఊళ్ళో లేని చెప్తున్నాడు. ఈరోజు కార్మికులకు ఏమన్నా జరిగితే బాధ్యత నీదే కదా, ఈ మున్సిపల్ కమిషనర్గా ఉండాల్సిన బాధ్యత మీది. కనీసం కార్మికులకు బండి పడింది సార్ అని ఫోన్ చేస్తే కూడా ఈ స్పాట్కి వచ్చి చూడకుండా నేను లేను, ఊళ్ళో లేనని చెప్పడం వితండబాధంగా ఉంది. ఇది అంటే కార్మికులు చచ్చిపోతే కూడా మీరు పట్టించుకోరా? ఈ వెంటనే మీరు చర్య తీసుకోవాలా? లేదు మేము హ్యూమన్ రైట్స్ పై మీ పైన కఠినమైన చర్య తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జరుగుతున్నది ఏమంటే కమిషనర్ ఒత్తిడి వల్ల ఫుల్ లోడ్ పోవాలని చెప్పి మాకు ఒత్తిడి అయిపోయింది. నిన్న ముక్కాలు లోడ్ వేసుకొని వస్తాం. శ్రీశైల దేవస్థానం ఈ రోజు ఉదయానికి పౌర్ణమి గడియలు రావడంతో సాంప్రదాయబద్ధంగా గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాయంత్రం మహామంగళ హారతుల అనంతరం ఆలయ మహాద్వారం నుండి ప్రారంభమయ్యే ప్రదక్షిణ గంగాధర మండపం, ఆంకాలమ్మ ఆలయం, నంది మండపం, బయలు వీరభద్రస్వామి, అలంకేశ్వర ఆలయాల వెంట సారంగధర మఠం, హేమారెడ్డి, మల్లమ్మ, రుద్రవనం మార్గంలో పూర్తి అవుతుంది. భక్తులు ప్రదర్శన తర్వాత శ్రీ స్వామివార్ల దర్శనం పొందుతారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో జ్యోతి దర్శనం ఘనంగా నిర్వహించబడింది. స్వామివారికి పూలు, పండ్లు, గంగాజల చారుబోసి ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఆయా గ్రామాల భక్తులు ఈ జ్యోతి దర్శనానికి హాజరై పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ తారలు రితికా నాయక్, నిధి అగర్వాల్ పాల్గొన్నారు. షాపింగ్ మాల్ ఎండీ వెంకటరమణ తెలిపారు, పార్వతీపురం పట్టణానికి ఇది ఒక కళ నిజమైందని, ప్రజలకు సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవం, తక్కువ ధరలలో సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు ఆందోళన చేశారు. మధ్యాహ్నం 12:40 కొచ్చికి బయలుదేరాల్సిన ఇండిగో విమానం రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్లైన్స్ అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వక కనీస సదుపాయాలు కూడా అందించలేదని స్వాములు తెలిపారు. గంటల తరబడి ఎదురు చూసిన టికెట్ రీఫండ్ కూడా అందకపోవడం ప్రయాణికులకు ఆవేదనలోకి నెట్టింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండపం బెజగాం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోపాల్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మాట్లాడుతూ బ్యాటు గుర్తుకే ఓటు వేసి అభివృద్ధిని తోడ్పడాలని కోరారు. నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని వాగ్దానం చేశారు. గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యమని, సమాజ సేవతో ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, అధిక మెజారిటీతో గెలుస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి, మైపాల్ రెడ్డి, నగేష్, వేణుగోపాల్, స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు. బెజగామ గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లో నక్కిర్త గోపాల్ అనే మంచి వ్యక్తిని ఈరోజు మేము మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే అందరు యువత, మహిళలు అందరూ కోరుకుంటేనే ఈరోజు అభ్యర్థిగా ఆయనకు బలపరచడం జరుగుతున్నది. ఆయన ఎలాంటి కాంట్రవర్షియల్ మనిషి కాదు. ఇంతకుముందు ప్రజలు ఆయన ఒక ఎంపీటీసీగా చేసినాడు. ప్రజలకు చాలా మందికి తెలుసు ఆయన ఎలాంటి వ్యక్తి. ఆయన మనస్తత్వం చాలా మంచిది. ఎందుకంటే బెజగామ గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే బ్యాట్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు యువత కానీ అధికార పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా గోపాల్ గారికి నేను మద్దతు తెలుపుతున్నాను. మా గ్రామంలో కొంతమంది ఏమంటారంటే బస్సు సౌకర్యం లేదంటున్నారు. ఆల్రెడీ నేను పోయినసారి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలవడం జరిగింది. బస్సు విషయంలో మనకు కొన్ని బస్సులు షార్టేజ్ ఉన్నాయి. కొత్త బస్సులు రాగానే వేస్తాడు. ఈ వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరాల ప్రారంభంలో కంపల్సరీ పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్య ద్వారా సమాజ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత అందరిది అని చెప్పారు. తరగతి గదుల నుంచే దేశ భవిష్యత్తు మారుతుందని నమ్మే నాయకుడు చంద్రబాబు అని అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ప్రతి ప్రాంతాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పిల్లలకు అర్థమయ్యే విధంగా బాలల రాజ్యాంగాన్ని రూపొందించామని, మాక్ అసెంబ్లీ ద్వారా పిల్లల సమస్యలపై అద్భుతంగా చర్చించారని పేర్కొన్నారు. లీప్ యాప్ ద్వారా విద్యార్థుల చదువు పురోగతిని తల్లిదండ్రులు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని 2 ఏళ్లలో అమలు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలకు చిన్నచూపు చూడొద్దని కోరారు. విజయనగరం టౌన్లోని శ్రీ సహస్ర రైజింగ్ ప్యాలెస్లో వైఎస్ఆర్సీపీ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ నెల 10వ తేదీతో పూర్తవుతుందన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 16న గవర్నర్ను కలిసి సంతకాల పత్రాలను అందజేస్తారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వినతి కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు ఎక్కువగా రైతు కూలీలు. ప్రధానంగా వారి తాలూకా బాగోగులు కానీ ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి అనేక అంశాలు నేను ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జిల్లా చైర్మన్గా నా బాధ్యతగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. ప్రభుత్వం తీసుకుంటే మొట్టమొదటిసారి అన్నదాత సుఖీభావ దీనికి పేరు మార్చారు. దీనికి ఇచ్చిన కార్యక్రమం ఆనాడు ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన మాట 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 7,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాకుండా అదనంగా కాకుండా అని చెప్పి ఆనాడు చెప్పారు. ఓన్లీ కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే అదనంగా ఇస్తుంది కాకుండా 20,000 అని చెప్పారు. 20,000 ఇస్తున్నాడు. ఆనాడు ఏం చేశారు, 10 సెంట్లు భూమి లోపున్న భూముల్ని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని పరిగణలో తీసుకోలేదు ఈ ప్రభుత్వం. అలాగే మన ప్రాంతంలో ఎనాం భూములు ఎక్కువ, ఎందుకంటే ఎస్టేట్ ఎనామ్స్ ఎక్కువ ఇక్కడ ప్రాంతం అంతా కూడా మనకు తెలుసు. పూర్వం నుంచి కూడా ఎనాం భూములకి ఇవ్వలేదు. లేదు అలాగే ఎక్కువగా ఈ ప్రాంతంలో గిరిజనులు ఉంటే పట్టాలకు ఇవ్వలేదు. ఆ రోజు గిరిజనులకు అత్యధికంగా పట్టాలు ఇచ్చాం. ఏ ప్రాంతంలో కూడా గిరిజనుడు తన భూమిని సాగు చేసుకుంటానంటే పోడు వ్యవసాయం చేసుకుంటారంటే ఆనాడు అత్యధికంగా ఇచ్చిన 64 పట్టాలు ఇచ్చిన ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కనగిరి డివిజన్ ఇమ్మడి చెరువు ఎస్సీ కాలనీ నివాసులు శ్మశాన వాటిక రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. రైతులు రహదారికి అంగీకారం తెలపడంతో భూ వివాదం ముగిసిందని ఎంఆర్పీఎస్ నాయకులు జేపీ రాజు మాదిగ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వెలిగండ్ల తహసీల్దార్ వాసు చొరవతో సర్వే నిర్వహించి 2 వర్గాలతో చర్చించి సమస్యను తీర్చారని పేర్కొన్నారు. రైతులకు, అధికారులకు, ఎమ్మెల్యేకు ఇమ్మడి చెరువు వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో దళితులకు శ్మశాన వాటికకు వెళ్లే రహదారి అందుబాటులోకి వచ్చింది. మిత్రులారా, ఈరోజు మనము ఇమ్మడి చెరువు గ్రామంలో ఉన్నాము. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ పడ్డ ఈ శ్మశాన వాటిక, దళితుల శ్మశాన వాటిక ఈరోజు రైతు పెద్దలు, స్థానిక శాసనసభ్యులు ముక్కు నరసింహారెడ్డి గారు, అలానే మన స్థానిక ఎంఆర్ఓ తహసీల్దార్ గారు వాసు గారు, వీళ్ళందరూ సర్వతోటి ఈరోజు శ్మశాన వాటిక ఎన్నో ఏళ్ల నుంచి సమస్య పరిష్కారం కానీ సమస్య ఈరోజు అయినందుకు వారందరికీ గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై జై మాదిగ. సందులో చెప్పేదను సందులో మీరు గొడ్డలతో 50% కొట్టించుకో. ట్రిపుల్ ఐటీ కళాశాల కోసం ప్రజలు ఐక్యంగా పోరాడితే తప్పక సాధించుకుంటామని సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు అన్నారు. దూబకుంట వద్ద కళాశాల నిర్మించాలని, వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పామూరులో సుందరయ్య భవన్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పశ్చిమ ప్రకాశం వెనుకబడిన ప్రాంతమైందని, విద్యా అవకాశాల కోసం విద్యార్థులు వలస వెళ్తున్నారని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ వ్యవసాయ కళాశాల, పరిశ్రమల విస్తరణతో అభివృద్ధి సాధ్యమని అన్నారు. పూల మార్కెట్ వద్ద బజార్ ముఠా కార్మికులు పూలతో స్వాగతం పలికారు. ఇప్పుడు కొత్తగా మార్కాపురం జిల్లాని ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి అనేది చేయడానికి 4,000 కోట్లు కేటాయించాలని 10 కిలోమీటర్ల పాదయాత్ర. తుంగతుర్తి నియోజకవర్గంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని కోటమూర్తి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పాసం విష్ణువర్ధన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ తల్లి ఆశీస్సులు తీసుకున్న అనంతరం 10 మంది వార్డు అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రాన్ని చేరుకున్నారు. కోలాట నృత్యాలు, డప్పుల సందడి మధ్య గ్రామ ప్రజలు భారీగా పాల్గొని మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు గౌరీశెట్టి యాదగిరి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కోటమర్తి గ్రామ ప్రజలకు, ఓటర్ మహాశయులందరికీ నా యొక్క నమస్కారములు.
ఈరోజు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేయించున్నాను. గతంలో కూడా నేను ఎంపీటీసీగా పనిచేసి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశాను. మళ్ళా కూడా గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్నికల బరిలో నిలబడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కోటమర్తి ఓటర్ మహాశయులందరూ నన్ను ఆశీర్వదిస్తారని కోరుచున్నాను. ఒకవేళ నన్ను గెలిపించినట్టయితే గ్రామ అభివృద్ధికి పాటుపడతాను. మీ అందరి మన్ననల మేరకు, మీ అందరి ఆశయాల మేరకు పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ మీ యొక్క ఓటును అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు నామినేషన్ వేయడానికై నా ప్యానల్ అంటే నా తరపున పోటీ చేసేటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి చురుగ్గా కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరులో స్వతంత్ర అభ్యర్థిగా చిత్తలూరి అశోక్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ అవకాశాలు దక్కకపోవడంతో ప్రజల్లోనే తన బలం ఉందన్న విశ్వాసంతో రంగంలోకి దిగినట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధి తన లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదమే పెద్ద బలం అని స్పష్టం చేశారు. ఆయన పోటీలోకి రావడంతో చిర్రగూడూరులో రాజకీయాలు హోరెత్తుతున్నాయి. ప్రజల తీర్పు ఎవరికి అనుకూలిస్తుందో ఆసక్తి పెరిగింది. వార్డు నెంబర్ అంటే 7వ వార్డు సర్పంచ్ మీరు చేసేది సర్పంచ్ కొట్టి 9వ వార్డు నా పేరు చిత్తలూరి అశోక్, గ్రామం చిర్రగూడూరు, మండలం అడ్డగుట్టూరు, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా నాకు 2004లో ఓటు హక్కు వచ్చింది. నాకు తెలిసిన కాంచి మొదటి ఓటు 2004లో పురుషోత్తం రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వేయడం జరిగింది. ఆనాటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహించి ఉన్నాను. కావున ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించినా కూడా ఇవ్వలేకపోయారు. కావున నా గ్రామ ప్రజల సహకారంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా, నేను ఇండిపెండెంట్గా ఈరోజు బరిలోకి దిగాను. కావున నాకు చిర్రగూడూరు గ్రామ ప్రజలు నా యందు దయ ఉంచి నాకు సహకరించగలరు. నేను నా గురించి తెలుసు ఊళ్ళో గ్రామ ప్రజలకు. నేను ప్రతిదానికి ఎవరికి ఆపదైనా సాపదైనా దేనికైనా నేను ముందు ఉన్నా. కాబట్టి ఈరోజు సర్పంచ్గా నాకు అవకాశం కల్పించగలరని కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చిర్రగూడూరు గ్రామంలో ఎలాంటి వనరులు కానీ, ఎలాంటి రవాణాకు కానీ నేను సహకరించనని ఈరోజు నా ప్రమాణ పూర్తిగా నేను చిర్రగూడూరు గ్రామ ప్రజలు నాకు సహకరించి నేను ఉంటున్నాను. కాబట్టి చిర్రగూడూరు గ్రామ ప్రజలు సహకరిస్తే నేను గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని. ఏలూరు పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కన్నయ్య పార్క్ సెంటర్లో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. 15వ తేదీన జరగబోయే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు పెయింటింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని ప్రెసిడెంట్ లోట్ల సత్యనారాయణ విమర్శించారు. నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషించే పెయింటింగ్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. వందనార్థం పాల్గొన్న నాయకులు, కార్మికులు భారీగా ధర్నాకు రావాలని విజ్ఞప్తి చేశారు. వయసు 60 నుంచి 70 వరకు పెంచాలి. కార్మికుల అర్హత వయసు 60 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు పెంచాలి. యాక్సిడెంటల్ డెత్ కి 10 లక్షల వరకు ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగానే మన రాష్ట్రంలో కూడా ఆ పథకాలన్నీ అమలు చేయాలి. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా పథకాలన్నీ కూడా అమలు చేయాలి. కార్మిక సోదరులారా, నా పేరు ఎల్ సత్యనారాయణ, ఏలూరు ఏరియా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిని. కేంద్ర ప్రభుత్వం విధించిన 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలని, భవన నిర్మాణ కార్మికులకు అందరికీ సంక్షేమ బోర్డు నుంచి పథకాలు గతంలో వాళ్ళు అమలు చేయాలని చెప్పి, అట్లాగే సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద మరణానికి 10 లక్షలు పెంచాలని చెప్పి, కార్మికుల ఆడపిల్లల వివాహాలకు కానీ లేదా ప్రసూతి కానీ ఇదివరకు ఇచ్చేదానికంటే పెంచేవాళ్ళని చెప్పి, కార్మికుల అర్హత వయసు 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు పెంచాలని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర 15వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఈలోగా ఎమ్మెల్యే గారికి ఒక వినతిపత్రం ఇవ్వాలని చెప్పి, లేబర్ ఆఫీస్ దగ్గర ఒక ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించాము.
ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపలపాడు మండలం నిడమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కళాశాలలో తల్లిదండ్రులు యాముల ఆత్మీయ సమావేశం సందడిగా జరిగింది. విద్యార్థుల చదువు, క్రమశిక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన పరికరాలు, సైన్స్ మోడల్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల సృజనాత్మకతను తల్లిదండ్రులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో క్రమశిక్షణతో పాఠశాల పనిచేస్తూ ఉంది. పాఠశాలలో ముఖ్యంగా నైతిక విలువలు పెంపొందించే దానికోసంగా పౌడర్ గైడ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఎంతో అది చాలా కనుమరుగైపోతున్న విలువలను పునఃప్రతిష్ఠించడానికి ప్రయత్నించడం అనేది చాలా గొప్పమైన విషయం. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్సీసీ మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1TV తెలుగు న్యూస్.